శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 17 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 5 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 11 గంటల 59 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నిట్లో లాభం చేకూరుతుంది. ఉదయం 11 గంటల 59 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 11:59 తర్వాత పని మీద బయటికి వెళితే పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో ఆటంకాలు వజ్రయోగం వల్ల కలుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. ఒక స్పూన్ పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళితే వజ్రయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో, కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ద్వాదశ రాశుల వాళ్ళు మాట్లాడాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం 11:59 వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్నప్పుడు అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. భూములు, గృహాలు కొనుగోలు చేయటం, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, కొత్తగా కొన్న బండి కానీ, కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాలంటే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి ఈ రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఉదయం 11 గంటల 59 నిమిషాల వరకు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 59 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. ఉదయం 11:59 తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దాన్ని అధిగమించాలి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయం చేకూరుతుంది. అలాగే వృత్తిపరంగా కూడా అద్భుతమైన విజయాలు లేకపోయినా సామాన్యమైన విజయాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధు ప్రీతి వల్ల కూడా ఈరోజు ఆనందాన్ని పొందగలుగుతారు. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది. మనసుకు చింత, బాధ ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు ధార్మిక చింతన కూడా పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. అలాగే అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటాం ఈరోజు మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైనా సరే ఎడ్యుకేషన్లో ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి.
అదేవిధంగా ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి కర్కాటక రాశి వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే యోగం అనేది, దానికోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు సింహరాశి వాళ్ళకు బలం చాలా బావుంది. అనారోగ్య భావనలు కొంచెం వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి, శ్రమ వీటిని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ మీ పని మీరు జేసుకోవటం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో వ్యక్తులతో అకారణ విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి. కుటుంబంలో గూడా సంతానంతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి గొడవలు రాకుండా కన్యా రాశి వాళ్ళు ఏ విషయమైనా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఇతరుల సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావించి పరిష్కరించే దిశగా గూడా అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలున్నాయి గాబట్టి, బంధుమిత్రులతో గొడవలవ్వకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు అప్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వాటి నుంచి చాలా సులభంగానే బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడితేనే ర్యాంకులొస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం అవసరమైతే ఆ ధనం కూడా లభించే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంది. ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా ఎక్కువగా అవకాశాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగం కనిపిస్తుంది. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే పార్ట్నర్‌షిప్ వ్యాపారాల్లో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళు గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు చైత్ర అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య తిథి కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం అద్భుత ఫలితాలిస్తుంది. శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో, చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసొస్తే ఎటువంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.